సుమన్ టీవీ కరీంనగర్ నా పేరు స్నేహ టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కాట్నపల్లి హత్యాచార ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ బక్రీద్ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన మేయర్ సునీల్ రావు త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తుందని వెల్లడి 32 వసంతాల అనంతరం ఒక్కచోట చేరిన పూర్వ విద్యార్థులు బావుపేటలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పోలీసులకు మీడియాకు లేఖ రాసిన కొత్త జైపాల్ రెడ్డి తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తానని వెల్లడి ఇటీవల సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి గ్రామంలోని రైసు మిల్లు ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సీతక్క చిన్నారిని అత్యాచారం చేసిన స్థలాన్ని పరిశీలించారు చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆయా ప్రాంతాల్లో పోలీసు గస్తీలు చేసేలా చర్యలు చేపడతామన్నారు చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని ఖండిస్తూ సుమన్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు సీతక్కలతో పాటు ఎమ్మెల్యేలు విజయ రమణారావు గడ్డం వంశీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు 6 సంవత్సరాల బాలిక తల్లిదండ్రులతో నిద్రపోతుండగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్లో పనిచేస్తున్నటువంటి బీహార్కు చెందినటువంటి దుర్మార్గుడు మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి ఎత్తుకెళ్ళి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది ఈ ఘటన పట్ల సీఎం గారు మేము శ్రీధర్ బాబు గారు పెద్దలు అదేవిధంగా మా సహచర ఎమ్మెల్యేలు మా సోదర ఎంపీ అందరం కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ స్పాట్కి ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీస్ అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు అదేవిధంగా గస్తీ పెంచుకోవడం ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు గంజాయిలో ఉన్నవాళ్ళు మత్తులో ఉన్నటువంటి వాళ్ళు పని లేకుండా మత్తులో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము ఇలాంటి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది తప్పకుండా ఇంకా ముందు కూడా పోలీస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్టం చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం మరొకటి ఇట్లాంటి జరగకుండా కూడా మరి వ్యవస్థను పటిష్టం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తాం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి సంబంధించి మరి రైస్ మిల్లో పనిచేస్తూ ఉన్న ఇద్దరి దంపతుల పసిపిల్ల 6 సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు పడుకున్న ప్రాంతానికి వచ్చి వెంటనే మరి తనిఖీలు చేయటం ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం గంట వ్యవధిలోనే మరి సంఘటన జరిగింది ఆ గంట సమయంలో కూడా పోలీసులంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుని గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితుడు కూడా దొరకడం ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధాకరం ఆ నిందితుడు చేసిన చర్య హీననీయమని
మానవ ప్రపంచం క్షమించరాని నేరం చేసిండు. పూర్తి స్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను, మా సహచార మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు, మరి స్థానిక శాసనసభ్యులు విజయరామరావు గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోదావరి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, మా ఎంపీ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం. మరి ఆ చిన్నారి తల్లిదండ్రులను కూడా కలుసుకోవటం జరుగుతుంది. సంఘటన వివరాలను కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి కూడా తెలుసుకుంటాం. ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ కిరాతకుడు ఘోరమైన పని చేసి హత్య గావించడం అనేది మరి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని, దాని తదుపరి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా ఉన్న ఆధారాలతో చట్టపరంగా ఆ నిందితుడిపై చర్యలు తీసుకునే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ నిలుస్తుందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని రేకుత్తి సాలెహ్ నగర్ ఈద్గాను కార్పొరేటర్ సుదగోని మాధవి, కృష్ణగౌడ్, ఎంఐఎం కార్పొరేటర్లు నాయకులతో కలిసి మేయర్ సునీల్ రావు పరిశీలించారు. నగరపాలక సంస్థ ద్వారా చేసిన బక్రీద్ పండుగ ఏర్పాట్లను తనిఖీ చేశారు. నగర వ్యాప్తంగా అన్ని ఈద్గాల్లో నగరపాలక సంస్థ ద్వారా 22 లక్షల నిధులతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం ముస్లిం మైనార్టీలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని అన్ని ఈద్గాలలో నగరపాలక సంస్థకు చెందిన 23 లక్షలతో ఏర్పాట్లు చేశామని సునీల్ రావు అన్నారు. ప్రశాంత వాతావరణంలో ముస్లింలు నమాజ్ చేసుకుని బక్రీద్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. చలువ పందిళ్లు, గ్రీన్ కార్పెట్లు, మంచినీటి సౌకర్యం, కూలర్లు ఇలా కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్లు సుదగోని మాధవి, కృష్ణ గౌడ్, షకీరా అంజుమ్, బర్కత్ అలీ, గౌసియా బేగం, అబ్బాస్ సమీ, షరీఫుద్దీన్, అఖిల్ ఫిరోజ్, ఎంఐఎం నేత సయ్యద్ హమీద్ హుసేన్, అజర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. త్యాగానికి ప్రతీకగా అయినటువంటి పండుగ బక్రీద్ పండుగ జరుపుకునే విషయంలో మరి రేపు బక్రీద్ పండుగ జరుగుతున్న సందర్భంగా మరి నగరపాలక సంస్థ పక్షాన జరిగే ఏర్పాట్లను, ఈద్గాల వద్ద జరిగే ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా రేపు నాతో పాటు మరి మా ఎంఎం పార్టీ నగర అధ్యక్షులు అహ్మద్ గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ పెద్దలు షమ్మెబాయి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ సుదగోని మాధవి, కృష్ణగౌడ్ గారు, అదేవిధంగా కార్పొరేటర్స్ బర్కత్ అలీ గారు, షరీఫు గారు, అజర్ గారు, ఫిరోజ్ గారు, మాజీ కౌన్సిలర్ కమర్ గారు, మా స్థానిక నాయకుడు మాజిద్ గారు, మరి ఇతర అజర్ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. 23 లక్షల రూపాయలతోటి మరి అన్ని ఈద్గాల వద్ద ఏదైతే కరీంనగర్లో ప్రాముఖ్యమైనటువంటి ఈద్గాలు, సాలేనగర్ ఈద్గా కావచ్చు, చింతకుంటలోని ఈద్గా కావచ్చు, ఎస్ఆర్ఎస్పి డ్యామ్ వద్ద ఉన్నటువంటి ఈద్గా కావచ్చు, కరీంనగర్ నగర పురాతన ఈద్గా కావచ్చు, మరి అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు 23 లక్షల రూపాయలతోటి నగరపాలక సంస్థ పక్షాన మరి నమాజ్ చేసుకోవడానికి సంబంధించి మరి అన్ని ఏర్పాట్లు కూడా మరి పూర్తి చేయడం జరుగుతూ ఉన్నది. అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మన పండుగను ప్రశాంతంగా జరుపుకోవడానికి, మరి నమాజ్లు, ప్రేయర్స్ ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. మేము నగరపాలక సంస్థ బాధ్యతగా ప్రతి కులానికి సంబంధించిన, ప్రతి మతానికి సంబంధించిన పండుగలు, హిందువులకు సంబంధించి కానీ, క్రిస్టియన్కి సంబంధించి కానీ, ముస్లింలకు సంబంధించి కానీ, సిక్కులకు సంబంధించి కానీ, ఏ మతాలైనా అన్ని మతాలను గౌరవించాలనే ఉద్దేశంతో నగరపాలక సంస్థ అన్ని మతాలకు రిప్రజెంటేషన్ చేస్తుంది. కాబట్టి ప్రతి పండుగను కూడా మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ చిన్న లోటుపాటు లేకుండా కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ఆ విధంగా దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మంచినీటి సౌకర్యం కావచ్చు, వజూ చేసుకోవడానికి సౌకర్యం, వాటర్ సౌకర్యం కావచ్చు, మరి అదేవిధంగా ఎండ బాగా ఉంది కాబట్టి కొన్ని కూలర్స్ కావాలనుకున్న కూలర్ సౌకర్యం కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు నగరపాలక సంస్థ కల్పిస్తున్నారు. కాబట్టి నేను నగరంలో ఉన్న ముస్లిం సోదరి వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను, ప్రశాంతంగా మీకు ఆ సమయానికి వచ్చి మరి ఇక్కడ నమాజ్ చేసుకొని దాని తర్వాత మీ యథావిధి కార్యక్రమాలు, కుర్బానీ కావచ్చు, మరి ఇతర కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మరి గొప్పగా ఘనంగా మరి బక్రీద్ పండుగను నిర్వహించుకోవాలని చెప్పేసి నేను అందరి పక్షాన కూడా కోరుతా ఉన్నాను. ఉన్న ప్రాంతాల్లో మరి కుర్బానీ చేసుకుంటారు కాబట్టి అక్కడ కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా శానిటేషన్ పరంగా ఎక్కడ లోటు లేకుండా
ప్రతి ఇంటికి బ్లీచింగ్ పౌడర్స్ కావచ్చు, శానిటేషన్ పరంగా ప్రత్యేక వాహనాలు కావచ్చు, అన్ని కూడా ఏర్పాటు చేసినాం కాబట్టి ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలగదని చెప్పి కలగదని కూడా తెలియజేస్తాం. కరీంనగర్ జిల్లాలో పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరారు. సుమారు 32 వసంతాల అనంతరం తమ మిత్రులను కలుసుకుంటూ ఆనందంగా గడిపారు. కొత్తపల్లి మండలం బావుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులంతా కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1991, 92, 10వ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులంతా కలిసి తమ గురువులను సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా మిత్రులంతా ఆటపాటలతో ఆనందంగా గడిపారు. వృద్ధాప్యంలోనూ గురువులను గుర్తుంచుకొని సత్కరించడం సంతోషకరమని పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు. నేటి తరంలోనూ ఉపాధ్యాయులను పిల్లలు పట్టించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. విద్యార్థులు వారి కుటుంబీకులు ఉన్నత స్థానంలో నిలుస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సభాయ నమః. 1991, 92 సంవత్సరంలో 10వ తరగతి పిల్లలు ఇప్పుడు 32 ఏళ్ళ తర్వాత వాళ్ళ పాత జ్ఞాపకార్థం వాళ్ళు ఒక గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. దానిలో వాళ్ళ ఆచార్యులను అంటే వాళ్ళ గురువులను పిలిపించి కూర్చోబెట్టుకొని సన్మానం చేసి తర్వాత వాళ్ళ పాత జ్ఞాపకాలతో మాట్లాడుకుంటూ ఆనందపడ్డారు. మాకు కూడా చాలా సంతోషమైంది. మేము కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళని కలవడం, పిల్లలు పెద్దోళ్ళు అయిపోవడం, వాళ్ళని చూసి బాగా ఆనందం పొందినాం. అలాగే పిల్లలు కూడా సంతోషపడ్డారు. పాత స్నేహితులను కలవడం వల్ల వాళ్ళ భావాలన్నీ వ్యక్తీకరించి ఆనందాన్ని పొందినారు. అలాగే భవిష్యత్తులో మంచిగా ఉండాలని గురువుల చేత వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. వాళ్ళ పిల్లలు కూడా బాగుండాలని కోరుకున్నారు. ఆ ఆనందంలో మేము కూడా పాలు పంచుకొని మంచి ఆనందాన్ని పొందినాము. ఈ సమావేశం చాలా ఆనందంతో ముగిసింది. ముసలి వాళ్ళైన టీచర్లను చేత పట్టుకుని తీసుకువచ్చి సన్మానం చేయించిందంటే ఎంత ఓపిక ఉండాలంటే చాలా ఓపిక ఉండాలి. తన కొడుకు కూడా ఇప్పుడు పట్టుకోలేడు, అటువంటి ముసలిలను కూడా పట్టుకొచ్చి పాపం సంతోషపడ్డారు. అది మొదవాహం చాలా ఆనందం. వాటికి మేము బాగా ఆనందపడుతున్నాం. పిల్లలు కూడా భవిష్యత్తులో మా దేశానికి మంచి చేయాలని కోరుకుంటూ వాళ్ళందరూ రేపు వాళ్ళ పిల్లలు కూడా ఇంకా ఎల్లుండి కూడా వాళ్ళు భవిష్యత్తులో దేశానికి సద్వినియోగం కావాలని, మంచి చేయాలని, భవిష్యత్తులో మంచిగా బాగుపడాలని, దేశాన్ని అగ్రగామిగా నడపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన నా తోటి విద్యార్థులకు మరియు గురువులకు నా యొక్క ధన్యవాదాలు. మా 10th అయిపోయి ఇప్పటికి 32 ఇయర్స్ అవుతుంది. ఈరోజు మేము అందరం ఈ కార్యక్రమం ద్వారా కలవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా తోటి విద్యార్థులు ఇద్దరు, ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు, ఇంకొకరు ఎలక్ట్రికల్ షాక్ ఏదో తగిలి చనిపోయారు. వాళ్ళ ఆత్మకు కూడా శాంతి చేకూరాలని నేను ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా నేను యాజ్ ఏ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మా ఫ్రెండ్ ఏదైతే మోటార్ వెహికల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడో అలాంటి ప్రమాదాలు అంటే ఎవరికి కూడా అట్లాంటివి కాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. రైట్. నా పేరు బొబ్బిలి కరుణాకర్, మాది ఆసిఫ్ నగర్ బావుపేట. ఇక్కడ 1991, 92 ఎస్ఎస్సి పూర్తి చేసినటువంటి విద్యార్థులందరం కూడా ఈరోజు పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం చేసుకున్నాము. దానికోసం మా గురువు గారులందరినీ కూడా మేము పిలుచుకొని సన్మానించుకోవడం జరిగింది. సో ఇంతటి ఆనందం 32 సంవత్సరాల తర్వాత మా మిత్రులందరూ కలిసినందుకు మాకు అమిత ఆనందంగా ఉంది. సో ఆ మిత్రులందరి కోసం అంకితం చేస్తూ నేను ఒక 2 లైన్లు మిత్రుల కోసం పాట పాడడానికి నిశ్చయించుకున్నా. రైట్. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా, రామచిలుకల పలుకులై జంటనెగిరే గువ్వలై, బోయవాణి వలల చిక్కి ఎగిరిపోయిన పావురాలై,
బోయవాణి వలలో చిక్కి ఎగిరిపోయిన పావురాలై. కులము అడ్డు రాదురా, ఏ మతము ఎదురు లేదురా, కులము మతము ఏవి లేవని సమత కోసం సాగినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మేమందరం హాజరయ్యామండి. మాది 91, 92 బ్యాచ్ 10th. మా స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ వచ్చినది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఈ ప్రోగ్రాంకి అందరూ సహకరించినందుకు చాలా హ్యాపీగా ఉందండి. మేము 35 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేము మా అందరి తోటి విద్యార్థులతో కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. 91, 92 సంవత్సర పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. 32 సంవత్సరాల తర్వాత మేము విద్యార్థులు అందరం కలిసి చాలా సంతోషంగా ఇటు కార్యక్రమం నిర్వహించుకున్నాం. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇటు ప్రోగ్రాంకు అందరూ వచ్చి విజయవంతం చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ. గత కొద్ది రోజులుగా తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదంటూ కరీంనగర్ కు చెందిన ప్రముఖ వ్యాపారి కొత్త జైపాల్ రెడ్డి సిపి అభిషేక్ మహంతి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు లేఖ రాశారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమంటూ ఆయన లేఖలో వివరణ ఇచ్చారు. ఈఓడబ్ల్యూలో పనిచేస్తున్న హుస్నాబాద్ పోలీస్ అధికారికి తనకు సాన్నిహిత్యం ఉందని, ఆయనే తనపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈఓడబ్ల్యూలో పనిచేస్తున్న అధికారులు చెప్పిందే నిజమని సిపి అభిషేక్ మహంతి నమ్ముతున్నారని తెలిపారు. కక్ష కట్టి తనపై తప్పుడు కేసులు బనాయిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. అమ్ముకోమంటారా, భూమి వాళ్ళ ఆ రెడ్డి సాబ్కి ఇవ్వమంటారా, దానం చేయమంటారా, ఏం చేయమంటారో మీ స్వాస్థాలతో ఒక లెటర్ రాసియండి సార్. మాజీ మంత్రివర్యులు 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఫారెస్ట్ మంత్రివర్యులు, సంవత్సరం నరైతుంది సర్వేకు నేనే కట్టాను సార్. ఆ సర్వే మీ తహసీల్ ఆఫీస్ కు కూతువేటు దూరంలో ఉన్నది. ఒక్క రోజు కూడా సర్వే చేసిన పాపాన పోలేదు. ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చిర్రంటారు, వాళ్ళు వచ్చిర్రు. 29 వరకు మీరు ఒక ఎంఆర్ఓగా తహసీల్దార్ గా అంత పెద్ద ఉన్నత స్థానంలో ఉండి 10 మందికి న్యాయం చేయకుండా పర్లేదు సార్. ఒక రైతు ఆత్మహత్యకు బాధ్యుని ఏకండి. అరుంధతి రాయ్కి ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 10 సంవత్సరాల క్రితం చేసిన వ్యాఖ్యలను బూచిగా చూపిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉప చట్టం కింద నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. బీజేపీ ప్రభుత్వం మేధావుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ ఫాసిస్ట్ విధానాలతో అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులను నిర్బంధిస్తే దేశాభివృద్ధికి నష్టం వాటిల్లుతుందన్నారు. అరుంధతి రాయ్ విచారణ అనుమతిని తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వాసుదేవరెడ్డితో పాటు జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, సుంకరి సంపత్, రాజేశం, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత అరుంధతి రాయ్ 14 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి వ్యాఖ్యలను రూపా చట్టం కింద విచారణ చేయాలని చెప్పేసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఇవ్వడం, ఇది పూర్తిగా నిరంకుశ పాలనకు నిదర్శనంగా ఉంది. ఆ అనుమతిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రజా గొంతుకలను ప్రభుత్వం నొక్కేస్తున్నదానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాన్ని ఉదాహరణ చూపి బూచిగా చూపి ఇలా ప్రజా సమస్యలపై పనిచేసే వాళ్ళను ఇలా విచారణ పేరుతోని వేధించడం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అట్లాగే హక్కుల కోసం ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కేటువంటి చర్యలకు మళ్ళీ 3వ దఫా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. దేశం మొత్తం ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బీజేపీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. న్యూ లయోలా పాఠశాల 1998-99 SSC బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరారు. కొత్తపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ వేడుక జరుపుకున్నారు. 25 సంవత్సరాల అనంతరం స్నేహితులందరూ కలుసుకోవడం సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ గురువులను సన్మానించారు. అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. మరణించిన స్నేహితులకు నివాళులు అర్పించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారి కుటుంబాలకు ఎల్లవేళలా తమ బ్యాచ్ విద్యార్థులు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. SSC బ్యాచ్ కు చెందిన విద్యార్థి ఆర్మీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ కావడంతో మందల అమరీందర్ కి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో లయోలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ జోసెఫ్, ఉపాధ్యాయులు అంజిరెడ్డి, ప్రసాద్, సాల్మన్ రాజు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 1998-99 లయోలా స్కూలు మా మిత్రులందరూ కలవడం జరిగింది జయ గార్డెన్లో. అందరూ ఆత్మీయుల సమ్మేళనంలో భాగంగా మా గురువర్యులు అంజిరెడ్డి సార్ గారిని బాగా సత్కరించడం, మేము అతని ఆశీస్సులతోటి మేము ఇంత ఎత్తుకెదిగినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. మేము ఈరోజు 1998-99 బ్యాచ్ విద్యార్థులు అందరం కలిసి 20 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకోవడం నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మా గురువర్యులైనటువంటి మాకు విద్యను మరియు విద్యతో పాటు వినయ విధేయతలు నేర్పినటువంటి మా గురువులందరినీ ఎంతో సత్కరించి వారి యొక్క పాదాభివందనాలు చేసి వారి నుండి మేము ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. అలాగే మేము 20 సంవత్సరాలు మా 10th అయిపోయి 20 సంవత్సరాలు జరిగిపోయినప్పటికీ కూడా మేము ఎంతోమంది మా మధ్యలో కొన్ని కరోనా విపత్కర పరిస్థితులలో కొంతమంది మిత్రులు కాలం చేయడం జరిగింది. వారికి మేము ఆదర్శంగా ఉండాలి. ఆపదలో ఉన్నటువంటి మిత్రులకు సహాయం అందించకపోయినా పర్వాలేదు, కానీ మా మధ్యలో లేనటువంటి మిత్రుల కుటుంబాలకు మేము ఎప్పుడూ చేయూతనియాలనే ఉద్దేశంతో మా మిత్రులకు మేము ఇప్పటికీ 3 మిత్రులకు, ఒకరికి 50,000, ఒకరికి 75,000, ఒకరికి ₹1,00,000 అందించి వారి కుటుంబాలకి ఎప్పుడు కూడా మేము సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడే కాకుండా రాబోయే కాలంలో కూడా మా మిత్రులకు ఎవరికైనా సరే ఆపద వచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశం. మేము ఈరోజు 1998-99 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంగా లయోలా హై స్కూల్, రేకుర్తి, కరీంనగర్ మేమందరం కలవడం చాలా ఆనందకరంగా ఉంది. దాదాపు అందరు మిత్రులు కలిసాము, చాలా ఆనందంగా గడిపాము. పాత జ్ఞాపకాలతో నెమరు వేసుకుంటూ మా మిత్రులందరం చాలా కరీంనగర్ నడిబొడ్డున ఓ తాగుబోతు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో మద్యం తాగుతూ ఊగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. తెలంగాణ చౌక్ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి నమస్కరిస్తూ మందు కావాలంటూ అడగడంతో స్థానికులు బిత్తరపోయారు. వాహనదారులు పాదచారులను ఇబ్బంది పెట్టడంతో ఆందోళన చెందారు. ఇందిరమ్మ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. స్థానికంగా పోలీసులు లేకపోవడంతో ఇష్టారీతిగా వ్యవహరించినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.